హనుమంతు, దొరబాబు, సూరిబాబు, ఒరే గణపతి, పొలిమేరలో కాపు కాసారేంట్రా? నువ్వు అమెరికా చెప్తాను తెలిసిందిరా. మీ ఇంటికి వస్తే మీ బాబు మమ్మల్ని చంపేస్తాడని ఇక్కడ కాపు కాసారా బాబు. అది సరే గాని మీరు ఎలా ఉన్నారా? మీ మా అమ్మ నేను బానే ఉన్నారా? అది సరే గాని ఇది మేమని నీకెళ్ళి తెలుసు. నీ కాలుకున్న చెప్పుల్ని దానికున్న పిన్నిసిల్ని చూసి నేను అమెరికాకి వెళ్ళక ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. యారా మాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు? తెచ్చాను రా, బండిలో ఉన్నాయి, ఓపెన్ చేసే ఇస్తాలే. తెచ్చిరాట్లో పటాస్ బట్టలు ఉంది కదా. పటాస్ ఏంట్రా, ఇంకా చాలా ఉన్నాయి. రాత్రి పార్టీ ఇస్తాను కదా, అక్కడ తీసుకుంది కానీ. అయితే రాత్రి 9 గంటలకల్లా నా కోల్ఫారం దగ్గర సిటీకి రా. ఆమ్లెట్లు ఫ్రీ. రే రత్తాలేంట్రా బ్రహ్మాండంగా తయారైంది. మీ మా అమ్మ అది రత్తాలు కదరా, రత్తాల అమ్మమ్మ. వీడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసింది. బాబు అది సరే కానీ రా, మన ఊళ్ళో పాత ఖాతాలన్నీ ఎలా ఉన్నారా? అబ్బో చరిత్ర చెప్పాలంటే శాటపురతుందిరా. అయితే చెప్పండి రా. ఏడైనా మనవడు మధ్యలో దిగేసాడు, ఇడుగు వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరేమన్నా పాతలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేనంత, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత. ఈ రికార్డింగ్ డాన్స్ పోతులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటా ఉంటాయండి. అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంతాన్ని ఎట్టుకున్నాం. ఆహా, కృతిక్ రోషన్ పెట్టుకుపోయారా? ముగ్గు బొట్టులా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిటికాడి టైట్ అయి వదిలేసిన బట్టలన్నీ మీరు వేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 ఏళ్ళు తగ్గుద్ది అనుకున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 వెళ్తేనే. మిగతా 30 బ్యాంకులో దాచారా? మీ కూతురికి 43 ఏళ్ళు. పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో యారా ఒరే అని క్లాస్ మీట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడేయమంటే దిష్టి బొమ్మలా ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమండో అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ వీడియో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం కసి లేక కాదు. 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? ఏంట్రా? అదిగో కిట్టే వస్తున్నాడు. అమ్మా బాగున్నా? బాగున్నానురా. పిని ఎలా ఉన్నావు? బాగున్నా. ఒరేయ్ కిట్టయ్య, ఒరే సుమంత్, కిట్టిగా ఏమా, ఈడితో కూడా యారా. ఫు! ఇక మీ బెటాలియన్ సరే సరి ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచు కూర్చుంటారు. డాక్టర్ గణపతి ఆర్ఎంపీ, ఒక్క ఎంపీ సంపాదన లేదు. ఏనా హాస్పిటల్ ముగిసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను. నువ్విట్ట గొట్టం బెళ్ళేసుకుని గొట్టం గలాగా గొంతులంబడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్ 2 గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళన్ని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదగడు మోయా. మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ వస్తలేదు, ప్యాకెట్ ఆడాక కోళ్ళు అమ్మేస్తాను. ఎర్రకాసు మాటలు మాట్లాడామంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్ 3 నువ్వేడ్రా సొక్క లోపలికేసి విజయ డైరీ ఎంటీ లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోకేదలతో కలిసి గాలి తిరుగుడు తిరుగుతావు. ఊరుకో మామయ్య, మేము పోరంబోకేదలో తిరగడం ఏంటి? పోరంబోకేదలో మాలా తిరుగుతారు. కోర్టు గారివి. ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా? నీ బాబు తెచ్చాడు, ఆస్తి నీ చేతికి వచ్చింది. కింద ప్యాంటు మెళ్ళలో రుమాలు. ఆ మొఖం చూడు, పెళ్లిళ్ళలో పెట్ట మోసలేడు మోసేవాళ్ళగా. అందరూ పని పాటలు దిక్కుమాలి ఎదవలో. కలుద్దాం పండ్రా. నువ్వేడ్రా గాలి పట్టాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు. తొలవా ఇదేంటి రైడ్? అమెరికా వెళ్ళి అవకాశాలు ఎట్టుకొచ్చాడేంటి? నీ మా అమ్మ అవకాశాడి కదరాదే ఏం సరుకు వేసేయ్. రైట్గా ఉంది రోయ్. బాడీ స్ప్రే కదరా, షేవింగ్ క్రీమ్. అందరికి అడిగి నేను తెచ్చాను కానీ ముందు మందు కొట్టండి. అదేంట్రా గిట్టిగా మాకు ఫారెన్ సర్వ్ చేసి రమ్త అవుతున్నావా? అది మీకు ఫారెన్ అయితే ఇది నాకు ఫారెన్. లేపో వాసన చూస్తే ఈరా బాబు. అబ్బో వాసన ఎదిరిపోయిందిరా. నీళ్ళు కలపపోయినా బల్ లైట్ గా ఉందిరా. సేమ్ సరుకులు అయితే ఇప్పుడు తాగేవనుకో అప్పుడు ఎక్కుద్ది. నువ్వు ఫారెన్ వెళ్ళాక అసలు మందు పార్టీ లేదురా. అవునరా బాబు, కొద్ది రోజులు మందు లేక హాస్పిటల్ దెబ్బలకు రాజే స్పిరిట్ నీళ్ళ కలుపుకుని తాగారా. ఇప్పుడు కెట్టే ఊర్లో దిగాడు కదా, ఇక రోజు ఫారెనే. గజ్జల శబ్దం పడుతుంది ఏంట్రా? మందు సెటప్ తో పాటు ఆ సెటప్ కూడా చేశారా? ఉండరా నేను చెప్తాను. ఒరే సుమంత్, నువ్వు మొన్న అట్టుకోలేకపోయావు నల్లకోడి. వాసన చూస్తే ఓరైపోతాడు. వెళ్తా నట్టుకొచ్చే మందులోకి సీకులు చేసుకుని తినేద్దాం. ఏదైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అదేంటో చూద్దామని టెంప్ట్ అయిపోతాను. సరిగ్గా ఆ టైంలోనే ఏదో పని ఎట్టేసి నన్ను సైడ్ చేసేస్తారు. సరే ఏం చేస్తాం, కోడి నెట్టుకొస్తాను. అమ్మయ్యా, అసలు ఏంట్రా మ్యాటర్? అంత అర్థం అవుతలే గాని ఫేస్ టర్నింగ్ ఇచ్చి అట్లు వేసుకో. కిరాణా కొట్టు వెంకటరత్నం పెళ్ళం రాజ్యం కదరా? ఇంతకీ ఈ పార్టీ ఎవరి పార్టీరా?
అమ్మని మా బాబాయ్ రా మా బాబాయ్ దీని ఎప్పుడు తగులుకున్నాడు? నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అదే మీ బాబాయ్ తగులుకుందరా. ఈ సుమంత్ గడేమో మనతో తిరిగి కుర్రాల్లో ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ చూసాడనుకో ఆడు కూతురు సంవత్సరం కూలిపోద్దని గుండాకి చచ్చిపోతాడు. అందుకే నేను సైడ్ చేసేసింది. ఇప్పుడు అర్థమైందిరా మా బాబాయ్ అమెరికా నుంచి ముందెందుకు తెమ్మన్నాడు. ఏమందిరా పయాగరా. అయితే మీ బాబాయ్ చేతిలో రాజ్యం చచ్చిందే. ఇంతకీ ఈ విషయం మా పిన్నికి తెలుసంటావా? తెలుసా? మీ పిన్ని ఉత్తరం వెళ్ళాలి కదా. మీ బాబాయ్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం తిట్టదు. మరి ఎవరిని తిడుతుంది? దిక్కుమాలిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సరిగా పొలాలకు నీళ్లు వదిలితే మా మగాళ్ళు పొలాలకెళ్ళి పంపు సెట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదుగా. ఏమైందమ్మా? ఏముంది బావగారు, పొలానికి నీళ్లు పెట్టాలంట. మీ తమ్ముడు గారు వెళ్ళారు పంపు సెట్ ఆన్ చేయడానికి. ఆడికి ఎప్పుడు ఆ పొలం మీద చేసమ్మా. మీ తమ్ముడు గారండి మంచి పనవరండి. ఆడి పనితనం అంటే ఏమనుకున్నా రాత్రికి రాత్రి 5 ఎకరాలు దున్న అవతల బారేస్తాడు. దున్నుతాడు. ఇలా రాత్రులు పంపు సెట్ ఆన్ చేయడానికి ఈయన ఒక్కడే వెళతాడు. ఊళ్ళో వాళ్ళందరూ వెళతారు. నా కర్మ. ఈ ఆడింగ్లు మనకన్నా ముందు వచ్చేసారా? సమ్మగా ఉందిరా. ఏంట్రా కెట్టేసి వస్తున్నా? నువ్వు కూడా నెక్కరేసి దూకే. అమ్మో లేడీస్ నేను ఎప్పుడు పర్లేదు రావా. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అనురాలే ఆఫ్ఘన్ మీద అమ్మాయిలు సౌందర్య, సిమరాను, రీమాసేను, రీచా, ఆశా సైనియా. ఏంటి ఇవన్నీ ఆళ్ళ పేర్లా? అదే వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. బాబు సై మాకేసి చూపిస్తున్నా. మా వాడిని మీకు పరిచయం చేస్తున్నావే. ఎవడాడు? ఎవడాడంటావేంటే? మన సుబ్బారెడ్డి గారు అబ్బాయి కీర్తిగాడు అమెరికా నుంచి వచ్చాడు. నీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాడు. ఏంటబ్బాయ్, చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీని చూసే తట్టుకుంటున్నావు. అంతగాడు నిన్ను చూడటానికే. చూసావట రాయవరం యంగ్ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వేట్రా సిగ్గుపడిపోతావు? అవునే ఇదియా నీ 15 రూపాయల జిబ్బులు చూస్తంట కదా. అయితే నీకేంట్రా? చిన్న డౌటే. ఎంతకి నువ్వు వాళ్ళకి నచ్చలేదా, వాళ్ళు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా? దీని ఊహలో బాలకృష్ణ ఉంటాడు. వచ్చేళ్ళంతా పెట్టదా బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం. మరి బాలకృష్ణ వస్తాడు. నీ పని చెప్తా ఉండండి సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండ్రా బయటికి ఎలా వస్తారు? గట్టి మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావే. పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం ప్యాకాట్ ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం. ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేస్తారా? పొద్దున్నే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం. ఎలా ఉంది? ఏదో జోకు లేకు. లేకపోతే అట్రా 10 నిమిషాలు ఏటించి ముంతలాట్టుకుని కలరింగ్ వస్తారు కదా. అది ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను. సూపర్ కలరింగ్ వచ్చేస్తుందిరా బాబు. మన ఊరు మాది దృష్టి మనిషి ఎక్కడ చేస్తారు. వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ అనుకోవాలి. ఏంటి ఇంగ్లీష్ లోనే? లేకపోతే మన కేసు కామెంట్స్ అర్థమైపోతా. ఏంటి ఇంత లేటు? మీకోసం ఎంతసేపు చేయడం చేసా? పాలు పొద్దున్నే పితికేసాం. నీళ్లు కలపటమే లేట్ అయింది. ఏటలా చూస్తున్నావు? పట్టున 5 లీటర్లు. కర్మ సెకండ్ డాక్టర్ రీసెంట్లీ బికమ్ బిగ్ గర్ల్ అంటే పెద్ద మనిషి. యూ లైకింగ్ చాట. ఇదిగో పాలు 5 లీటర్లు. దిస్ గర్ల్ ఓన్లీ కూతురు ఆఫ్ పెదగాపు బిగ్ ప్రాపర్టీ. ఓపెన్ టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్. ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్ బిగ్ కంచి బెల్లు. యు ఆర్ ఇంట్రెస్ట్? నీ మా అమ్మ. నా పాలు 2 లీటర్లు. దిస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్. ఐ డోంట్ నో డీటెయిల్స్. గివ్ 1 వీక్ టైము. షెల్ ఐ గివ్ డీటెయిల్స్? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఏ మ్యారేజ్. ఓ ఐ సీ. యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ. కెనడా? ఓ మై ఫాదర్ ఈజ్ ఎస్పీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. పాట తీయగా. నో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఇప్పటిదాకా ఆ అమ్మాయిలు మీకు చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముగించేస్తాను. జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో 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 గో. ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్. అరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు. మాది ఓల్డ్ బియ్యే. కెట్ట ఇలా కాదు, బోరు కొట్టేస్తుంది. కొత్త బొమ్మ వచ్చిందట, సినిమాకి పోదాం పద. ఏంట్రా మేనేజర్ కొలబడి చేస్తున్నారు? సీటింగ్ చేస్తున్నానండి. సీటింగ్ ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గుడ్డతెర్రా, బొమ్మేసాక ఎండి తెర అవుద్ది. అంతే కదండి మరి. సంగ దాపుకుని కూర్చుంటే తొక్కరేటి.
ఇక్కడ సీట్ కి స్పాన్ చేసినట్టున్నారా, మెత్తగా ఉంది. ఎవడు రాడు? మా సుమత కాళ్ళే. సుమంతా సున్నం ముద్ద సంపెత్త సన్నాసి రాయాల. మన కుర్రాళ్ళు అందరూ అటు వెళ్ళి కూర్చుందాం పదండ్రా. బొమ్మేసి ఎంతసేపు అయిందండి? మేము వచ్చేసరికి స్టార్ట్ అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? టైం చూడలేదు. ఓ పాట అయిపోయిందండి. ఓ పాట అయింది. పాట అయిపోయిందంట్రా. ఫైట్ కూడా అయిపోయిందండి. ఓ ఫైట్ అయింది. వారిని ఫైటింగ్ కూడా అయిపోయిందంట్రా. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు. కొట్టాల్సిన వాళ్ళందరినీ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాడు బాబోయ్. అబ్బా ఎవడన్నా నా చేతిలో చుట్టకాల్సింది? ఇసుకలో చేయబడేటమన్నారా? ఈ అడిగిన కొడవేంట్రా, ఉండి వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూసిరా. అయ్యో అమ్మో, ఏట్రా బంతిలాగా ఎగిరిపడ్డావు? అక్కడ గొడవ పడేది మా ఆవిడేరా. చూసేదే మా ఆవిడ గొడవ పడేది మీ ఆవిడతోనే. ఏ, లే. అసలే ఒక్క పోస్తుంటే ఆడవాళ్ళ పక్కన కూకున్నాగా ఒక్క పోతుందిలే. ఎదవ ఎక్సెక్కలు వద్దు. ఎలా కలిసిందా? నీకెలా తెలుసురా? నన్ను కూడా కలిసిందిలే. అబ్బా ఈ హాల్ నిండా ఎలుకలేనా? ఓ 10 నిమిషాలకు ఒక్క ఎలుగు కూడా కనపడదు. ఏ పావునదిలేగా. పావు నుదిలేవా? ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజన్ అదవా? ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాక్సీ లో టెంట్ వేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ పగ, వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ. ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరూ పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు. అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది, రక్తపు టేరులు ప్రవహిస్తాయి. అందులో నేను పడవేసుకుని అని పాడుకోవచ్చు. కొత్తల సోమంత్ గారి ఫీలింగ్స్ చూడు. ఎరా కార్డు షోనా? నీ దిష్టి తగిలే ఒక్క ఆట కూడా కొట్టి సావలేదు. మొక్కరా చెప్పావు కదా, ఇందాక నుంచి దాచిపెట్టాను రా. ఇసిపెట్టి మాదం ఎత్తుకోగా. తీరిందా? ఆ బేడ మిగిలింది. నువ్వు నాకు పడి ఆడిస్తే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు. ఇదిగోరా నా 20 ఓగులు. డబ్బులు నాది ఫుల్ కౌంట్ రా. డబ్బులు లేవు కానీ హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చేస్తా. నాది నీళ్ళు. రే దొరబాబు లెక్క డబ్బులు ఇచ్చే. రానా ఓ 50 రూపాయలు ఇంటికి వెళ్ళి మావిడికి ఇస్తా నీకు. ఇప్పుడే కదా నేను అమలు ఇచ్చాను. నేను ఏమన్నా నొక్కేసానా? నీ ఎదుర్కొంటాను దొబ్బెట్టాను కదా. ఆపండి మీ అబ్బ కొడుకులు గోల. మొక్కలు పంచండి. ఇదిగో నాది మా వాడిది 100 రూపాయలు. ఇదిగో నేను బయటికి వెళ్ళొస్తాను, కొట్టి జాగ్రత్త. అట్టగానే నేను చూసుకుంటాగా. అడిగిన వాళ్ళందరికీ అరవి మాక. సర్లే నువ్వు బేగొచ్చాయి. చెన్నై ఎక్స్ప్రెస్ చెంబీస్ బయలుదేరింది. వెనకాల వచ్చే సాకర్ ఎక్స్ప్రెస్ చూస్తే ఈ సుమంత్ గారికి టెన్షన్ వచ్చేద్ది. అరే సుమంత్ ఏంట్రా ఆడు తిరిగి ఎక్కలు లేపరా. మిట్ట మధ్యాహ్నం ఎక్కాలేంట్రా? ఎట్టకరంగా ఉందా? మర్యాదగా తిరుగుతావు లేదా? లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. నువ్వు కూడా ఏంటి కట్టాయా? నీ సేఫ్టీ గురించేరా తాత. ఏమాయ్ నేను నా చెరువు గట్టుకెళ్ళి వస్తా. మీ బాబాయ్ మీ పిన్నికి భలే సూలో పువ్వు పెడతాడ్రా. అయినా చెరువు గట్టుకి వెళ్ళేవాడికి సెమ్మెందుకురా బాబు? అది సరేరా, మిట్ట మధ్యాహ్నం ఈ చెంబుల్ రొమాన్స్ ఏంటంట? అది ఓకే. మిట్ట మధ్యాహ్నం మీ పిన్ని కల్లాపేట చూడు. పాడు గవర్నమెంట్ అస్తమానం జన్మభూమి జన్మభూమి అంటూ రోడ్లు డ్రైనేజీలు బాగు చేస్తారు గాని ఏ ఆడాళ్ళకి బహిర్భూములు కట్టించచ్చుగా. ఈసారి సీఎం రాని మొఖం మీద తెగేసి అడిగేస్తా. మాకి కర్మేంటని. చూసారా మీ బాబాయ్ ఆ రాజంతో వెళ్ళినప్పుడల్లా మీ పిన్ని గవర్నమెంట్ ని తిడుతూ ఉంటది. ఏం చేస్తాం? సుఖం మీ బాబాయ్ కి తిట్లేమో సీఎం కని. అదో టైప్ ఎఫెక్షన్. నువ్వు ఒక్కలేవా? ఎక్కాలైపోయి తిరగచ్చా? తిరిగి ముక్కలు ఎత్తుకోవా? నేను అటు తిరిగినప్పుడు నా మొక్కలు ఎవరన్నా చూసారా? చౌకోళ్ళు ముందు నీ మొక్కలు చూసుకోరా, తర్వాత నా మొక్కలు చూద్దుగానే. నేను మిడిల్ డ్రాప్. ఆడెవడరా? ఏవరా 3 నెలలుగా ఇదే వరుస. ఆడొచ్చి బెలగొడతాడు. ఈడెళ్ళా నేను గుహ పెట్టుకుని ఈడు సైకిల్ దొక్కెళ్తాడు. నిన్న అమ్మ పిలుస్తోంది. నాన్న ఎవడరా? నువ్వా? ఈ నా కొడుకు నా కొడుకే. ఓవర్ నీ అయ్యా నీ ఎత్తు కొడుకున్నాడు. వీడికి పెళ్ళైన సంగతే నాకు చెప్పలేదేంట్రా? ఏం చెప్పమంటావురా? అడుగు మా ఉన్నాడు కదా ఊర్లో బేవర్స్గా తిరుగుతున్నాడని పెళ్లి చేసి పడేశాడు. ఇక అక్కడికి నా పెళ్లి గారికి పంపిద్దామని అడ్రస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను. ఏమన్నాడు నా బాబు? ఏమంటాడు? నీ పెళ్లి అంగుతాడు, ఇండియా వచ్చేస్తాడు, నేను ఏమన్నా తొప్పరా అన్నాడు. అవునరా రే, నీ పేరేంట్రా? నీకెందుకు కొత్తం? తప్పరా? మామయ్య పేరు పెడుతుంటే చెప్పాలి కదా నువ్వు. రాయవరం రాయ్ టగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్. అది ఏ రాయి? రే రోట్లో తలెట్టినా పర్లేదు కానీ ఆడు నోట్లో నోరెట్టకరా బాబు. డిపాజిట్లు దాకా ఆడత పెట్టుకోకరా, ఆడు ముదు టెంకగాడు. భలే చెప్పేవరా హనుమంత్. నాన్న నీకు నోట్ రెండే. నోట్ రెండేట్రా? మా నాన్నకి 3
పదులా జేక్యూ కేనా 3 ఏలా 7 5 ఓ బూచోడు. కూర్చోడేంట్రా కూర్చోడంటే ఏముందిరా మా వాడి ఉద్దేశంలో జోకర్ అని అబ్బా ఆటనం చేసి వచ్చే డబ్బులు తప్పెట్ట చెత్తనా కొడక. ఏంటి స్వామి బావా ఆట మంచి రంజులో ఉన్నట్టుంది. ఏంటి అరయ్ బావ ఎలా వచ్చా? రేపు మా అమ్మాయి పెళ్లి కదా, ఈ ఊళ్ళో సుబ్బారాయుడు బావకి మొదటి శుభలాకి వస్తున్నాను. తప్పకుండా రేపు మీరు అందరూ పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం బావా. మన 2 రోజుల జనం ఇలా పెళ్లిళ్ళకి పబ్బాలకేగా కలిసేది. కరెక్టే వస్తాంలే. అలాగే వస్తాను బావా. అయితే రేపు గంగవరంలో మనందరికి పప్పని అనమాట. చేయనీయ ఎప్పుడు పప్పన్నమే తిన్నట్టు. అక్కడికి మనం వెళ్ళేది పప్పన్నం కోసం కాదే. గంగవరంలో పెళ్లి అంటే మాట్లాడి అక్కడికి పెళ్లికి వచ్చే పాపలు అదుర్సా. అంత తప్పేం చేశాను నేను? ఏం చేసావా? పువ్వు ఇచ్చావు. అరే ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరేడికి. పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసా మీకు అసలు? తెలుసు, పాపకి. పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నా ఉంటారా? ముద్దు పేరు కూడా పెట్టుకున్నా. ముద్దు ఏంటని కొడతావు? పాపానికి ఏమంటారు? ఎదురు చెప్తావు. కర్ర ఎదురా నువ్వున్నానయ్యా రై వాళ్ళకి మనకి పడతా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళంటే ఎవరికి? ఎవరికా? ఏం తెలియనట్టుగా మాట్లాడబక్క. ఆ వెంకటరాయుడు గారికి మనకి ఎన్నా తొంగి చూస్తున్నారు. అంటే ఆ పాప వెంకటరాయుడు కూతురా? కుర్రతనంగా మాట్లాడబక్క. అసలు ఈ విషయం మీ పెదనానికి తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేవు తెలుసా? అదే నానా తాతయ్య కిట్టే మామని తిడుతున్నాడు. అరే నీ మామ అరవకరా. ఆని కాబట్టి తిట్టుతో సరిపెడతాడు, మమ్మల్ని అయితే నరికెత్తాడు. అలాగా నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా? మామూలుగా నరకం రా. మొండి కత్తి పెట్టి ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. మా నాన్నలందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి నరుకు తాతయ్య చూస్తాను. హనుమంతు రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట తప్పదు హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. తమ్ముడు మీ వద్దు నిన్ను తులసి దగ్గర దింపే బండి పంపించు. పంతులు గారు కింద సంవత్సరం ఉత్సవాల కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయండి. ఎవరు రవి? వారిని మీరా? నువ్వేంట్రా సడన్ గా ఈ గెటప్పు? ఈ రోజు పండగ కదరా, నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏవి ఉన్నాయని మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంట్రా? ఏముంది, నా చేతుల మీదుగా పేదలకు అన్నదానమో బట్టలు పెట్టిస్తాడు అనుకుంటా. అన్నదానమని మా అమ్మ. మీ నాన్న ఒక పేదరాయుడు, ఈ సుమంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్, మీ బాబాయ్ ఒక మోహన్ బాబు, నీ పిన్ ఒక సౌందర్య అనుకుంటున్నావా? అంత లేదు. మన సెటప్ గుడెనకాలు పెట్టాం. లేపు పదండి. నీ మా అమ్మ లేకరా. రే హనుమంతు, ఏంట్రా ఈ రక్తం ఏంటి? రక్తం కదరా ప్రవాహం. ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు. దేవతట్ట దిగొస్తుందిరా. పోనీ నా రుక్మిణి వచ్చినా చాలు. రుక్మిణి ఎవర్రా? గంగవరం అమ్మాయి, నా బాల్య ప్రియురాలు. నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది ఈ వాళ్ళు తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట. నేను వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను, పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానండి. మరి వెళ్ళి ఆపచ్చు కదరా. నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయ్ నన్ను లేపెత్తాడు. రే బావా, వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమైనా ఉన్నాయా? కాదు మధ్యలో నన్నెందుకు ఫీల్డ్ లోకి లాగుతావు? లేకపోతే ఇదంతా ఈడు వల్ల వచ్చింది. మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రోళ్ళు అడుగు పెడితే కాళ్ళు తిరిగి చేస్తాడు వెంకటరాయుడు. వెళ్ళడం మానే. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ కొడుకేట్రా అమ్మ సినిమా రమ్యకృష్ణ వస్తాడు. పొడుచుకుంటా అన్నావుగా, పొడుచుకో. ఎలా పొడుచుకుంటావు నేను చూస్తాను. తప్పురా, మా ఆయన అనకూడదు. సావల్లే, నీ చేతిలో కొన్ని పని చూశాడు కదా, డ్రాప్ అయిపోయాడు. అమ్మా దుర్గమ్మ, నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా. నేడే చూడండి, దసరా ఉత్సవాల సందర్భంగా గంగవరంలో పౌరాణిక బ్రహ్మ గాన గరుత్మంత హావభావ హనుమంత అజ్జరపు అప్పలరాజన్ పార్టీ కాకినాడ వారిచే ద్రౌపది వస్త్రాపహరణం అను గొప్ప పౌరాణిక నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఆ కాకినాడ ట్రూప్ ఆ ఊరు వెళ్ళాలంటే మనూరు మించే కదా వెళ్ళాలి. అవును, అయితే ఆ ట్రూప్ ని కిడ్నాప్ చేసి ఏంటిది ఇది? గాన గరుత్మంత హావభావ హనుమంత ఈ అజ్జరపు అప్పలరాజు అని పార్టీ అంటే అంత చీపుగా ఉందా? కళాకారులు అండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరెవరు? అతనెవరు? యాన్లోంచి మా చెల్లెలు చేయట్టుకుని లాగిన దగ్గర నుంచి అదే పోజులో ఫిక్స్ అయిపోయాడు. ద్రౌపది ఎవడైతే నీకెందుకురా, నోరు మూసుకుని పడుండు. పడుంటాకే పడుకోటాకే వచ్చి కాకినాడ నుంచి కళాకారులం, కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళని ఇలా 4 కోళ్ల మధ్య బంధించటం అన్యాయం. నా అసిస్టెంట్ వీర్రాజు గారి మాట నా మాట కూడా. 4 రోజులు రిహార్సలింగ్ చేసి మంచి ఊపు మీద వచ్చాం. వచ్చి వస్తుండగానే స్వాగతం చెప్తా ఉన్నారు, మెడలో దండలేస్తా ఉన్నారు.
అకామిడేషన్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ తోటపాకలో బంధిస్తారా? నోర్మియా ఈ పెట్లేంటి? మా ప్రాపర్టీస్, గదలు, కిరీటాలు, డ్రెస్సులను. ఇందులో ద్రౌపది వస్త్రాభరణం పెట్టేది. ఆ పైది అదే మాకు కావాలి. మీరందరూ జాగ్రత్తగా రామేస్తానండి. నేను వెళ్ళి నా రుక్మిణి కలిసి వస్తాను. ఏంటి నీ రుక్మిణి కలిసి వస్తావా? డ్రామాలో నీ యాసం ఏంటో తెలుసా? ద్రౌపదిరా. అయితే అంటావేంట్రా? టైటిల్ రోల్ నేనేస్తానని మేనేసం వేసేసావు కదా. నాటకం మొదలెట్టినప్పటి నుంచి చివరిదాకా స్టేజ్ మీద ఉండాల్సినోడు నువ్వే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే కొంప కొల్లేరైపోద్ది. అయ్యి బాబాయ్, ఈ కొత్త ఫిట్టింగ్ ఏంట్రా? అసలు మన యాసం కట్టింది నా రుక్మిణి కోసం కదా. ఇప్పుడు ఎలాగెళ్తావురా? ఇప్పటికిప్పుడు యాసం మార్చుకునే టైం కూడా లేదు. నాయనో, ఇక నా దారి గోదారే. నేను ఉండదు, చచ్చిపోతా. చచ్చిపోతాంటావు. మేము ఉన్నాం కదా. ఒరే కిటికా వెళ్ళరా. ఇగో ఈ రాముల ఆఖరి వచ్చేది నువ్వే కాబట్టి నువ్వు రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఈ అదే ఇక్కడే ఉన్నా అని పోగిని చెప్పొచ్చే. ఈ ఐడియా ఏదో బాగుంది. అవునరా, రుక్మిణి ఇల్లు ఎక్కడా? పెద్ద బజార్ ఉందా? దాంట్లో కుడివైపు మండువా ఇల్లు. రే జాగ్రత్తగా వెళ్ళి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల కలుస్తాను చెప్పి. మరి కొద్దిసేపట్లో జరగబోతోంది ద్రౌపది వస్త్రాపహరణ. ఏంటి ద్రౌపది వస్త్రాభరణమా? ఇది ఒక నాటకమా? దీన్ని చూడటానికి జనమా? అదే మా రాయలసీమలో అయితే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, చివరికి రామలక్ష్మణ యుద్ధం, అన్ని యుద్ధాలున్న నాటకాలే ఆడతారు. ఈ కోనసీమ ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. అమ్మయ్యా, పెద్ద బజార్కి వచ్చేసాం. అవును, బావగాడు చెప్పిన ఇల్లు లెఫ్ట్ సైడా రైట్ సైడా? వాడెప్పుడు రైట్ చెప్పాళ్లే, లెఫ్ట్ అయి ఉంటది. ఎన్టీఆర్ ఇవన్నీ ఎలా మోసేవాడు. అయ్యి బాబోయ్. పాపం హనుమంత్ గారి క్యాండిడేట్ వాడి కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. రుక్మిణి ఎవరు? ఓర్ని అవ్వా. కృష్ణ, నాయన దుర్యోధన, ఏం జరుగుతోంది నాయన? జనక, కౌరవులమైన మనకు, మన పాలేరుగాళ్లకు, ఆ పాండవులకు జరిగిన జూదంలో ధర్మరాజు కౌంట్ల మీద కౌంట్లిచ్చి తన రాజ్యాన్ని, సోదరులని, ఆఖరికి పంచభద్రుక పాంచాలిని కూడా ఓడిపోయాడు. తమ్ముడు అన్నయ్య, దుశ్శాసన, ఏమిటి నీ నోటి నుంచి ఆ దుర్వాసన? ప్యాకెట్ లో పడి 2 రోజులు పళ్ళు తోట మర్చిపోయినా. అఘోరించావు. వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా. అది రానంటే జుట్టు పట్టి ఈడ్చుకురా. ఇగ్గు చేతిలోకి వచ్చేస్తే జబ్బ పట్టి లాక్కురా. అప్పటికి మొరాయిస్తే దాని మొహం మీద నీ నోరెట్టి గట్టిగా నవ్వు, అదే పరిగెత్తుకొస్తుంది. జస్ట్ 10 minutes. నాయన దుర్యోధన, ఏం జరుగుతోంది నాయన? పితృ సమాన, నువ్వు గుడ్డోడు అవడం ఏమో గాని ఏం జరుగుతుందని మా ప్రాణాలు తీసేస్తున్నావు కదయ్యా. ఓడిపోయిన పాండవులే ఎర్రి పప్పల్లా నోరు మూసుకుని కూర్చునుంటే వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకయ్యా? దొబ్బేస్తున్నావు. ఇదేంటే ముసలి కాళ్ళతో కట్టేశావు? అయినా వెన్న గోరు ముద్దలాగా పెడతానని చెప్పి తాటి ముద్దలాగా ఎంతంత పెడతామేంటి? కొంచెం తిను కృష్ణ. మొఖానికి రాక మేకప్ పోతుంది. అవును, నీ మనవరాలు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ. అన్నయ్య, ద్రౌపదిని తీసుకొచ్చా. బావగారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీ భర్త ధర్మరాజు నిన్ను జూదంలో ఓడిపోయి వాటి నుంచి నువ్వు మా దాసి కర్ణ, నిన్ను ఏమైనా చేస్తా. దుర్యోధన, నా భర్తలు నన్నొడ్డి వాళ్ళోడి నన్నొడ్డినా అని తిరకాసు వాగుడు వాగావంటే నడ్డి ఇరిగిపోతుంది. అలా దుర్యోధన తమ్ముడు, అర్జెంటుగా దాని బట్టలిప్పు. ఇప్పేసి దాని తుంటికి ఇంజెక్షన్ చేసి. తుంటికి ఇంజెక్షన్ ఏంట్రా? నువ్వు దుర్యోధనుడువా ఆర్ఎంపీ డాక్టర్వా? బయలే అడిగావరా? నువ్వు నోర్మోయ్, కన్ఫ్యూజన్ చేస్తే డైలాగులు మర్చిపోతావు. పాంచాలి నా బంగారు కోడి గుడ్లాగిపోయిన వట్టి కోడి పెట్ట. అయ్యి బాబోయ్, నీ చీర విప్పి నిన్ను తట్టలో పెట్ట. అమ్మో సచ్చినోడా! అయ్యో, నిండు స్టేజ్ మీద ఒక ఆడదానికి అన్యాయం చెప్తుంటే ఎవరు ఆపలేరా? పాంచాలి, నువ్వెంత కోత పెట్టా లాభం లేదే. ఈ రోజు నువ్వు నా చేతిలో గోకుంటేది దుర్దలా. అమ్మా దుశ్శాసన, నువ్వు దాని చీర విప్పుతున్నావా కడుతున్నావా? ఏమిటా లేటు? ఉండేహా, ఇది సిఫాన్ చీర కట్టింది, పట్టుకుని జారిపోతుందా? ప్రభు మహారాజా, మీ కొడుకులు నా బట్టలు ఇప్పేస్తున్నారు చూడండి.
నాకు చూడాలనే ఉంది కానీ కళ్ళు పోతాయి చచ్చినాడా. ఆల్రెడీ పోయాయి, ఇంకేం పోతాయి? చేతి ఆడి చూస్తారు. ఏంట్రా కాకినాడ నుంచి పెద్ద పేరున్న ట్రూప్ని తీసుకొచ్చావన్నారు, చూడబోతే బుడపక్కలు వల్ల ఉన్నారు. వెధవ లైఫ్ 24 గంటలు ఈ 4 గోడల మధ్య మగ్గిపోవాలి. ఆఖరికి డ్రామా చూడడానికి కూడా తీసుకెళ్ళలేదు. నేనేం తప్పు చేశాను? ఇదంతా ఆ రాయవరం సుబ్బారాయుడు వల్లే. ఇదిగో అమ్మాయి, మా నాన్న తిడుతున్నావు ఏంటి? అయ్య బాబాయ్, నేను దొంగనేటి? నేను దొంగని కాదు, నేను దొంగని కాదు. అమ్మాయేమో ముద్దులు ఇస్తుతుంది, వీడేమో చేతులు ఊపుతున్నాడు. డౌట్ లేదు, వీడి కిట్టయ్యే కృష్ణుడి గిట్టపులో వచ్చాడు. బాబు, ఈ రోడ్లు అక్కడ లోపల కడ్డారు ఒకటే ఉంది. ఈ కిట్టగా వచ్చాడంటో. కిట్టయ్యా కృష్ణ, నా మానం కాపాడావు. అమ్మయ్యా వచ్చావా? నా పౌరం చెప్పా. ఏంట్రా చెప్పేది? నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్తే ఆ అమ్మాయి నన్ను దొంగ అనుకుని దొంగ దొంగ నరిచింది. ఎక్కడ్రా నువ్వు వెళ్ళిన కుడివైపు మండలం ఇంటికేనా? కాదా, ఎడమవైపు మేడలోకి. ఓరి అయ్యా కొంప ముంచా కదరా. వెంకటరాయుడు గారు, వెంకటరాయుడు గారు, వీళ్ళు నిజమైన డ్రామా వాళ్ళు కాదండి. ఏంట్రా నువ్వు అనేది? అవునండి, ఈ నాటకంలో కృష్ణుడు ఆ సుబ్బారాయుడు కొడుకు కిట్టయ్య నాకు అనుమానంగా ఉందండి. మీ అమ్మాయి గారి గదిలో నుంచి రావడం నా కళ్ళారా చూశానండి. దుర్యోధన, జనంలో రెస్పాన్స్ అదిరిపోతోంది. ద్రౌపది బట్టలు పూర్తిగా విప్పేశారా నాయన? ఇంకొక నిమిషం ఉంటే నీ కూడా ఇప్పేస్తాను. కార్డు తెచ్చావా? ఇదిగోండి తెచ్చాను. పేరేంటి? బలుసు రామారావు అండి. ఓ బిఆర్ రావు. జబ్బేంటి? ఏం తిన్నా ఈ రోజున అయిపోతుందండి. ఎప్పటి నుంచో? నిన్నటి నుంచండి. మరి ఈ రోజు వచ్చావేంటి? ఈ ఏళ్ళకైనా తగ్గుద్దేమో చూశానండి. సరే వెళ్ళి శుక్రవారం వచ్చాయి, మందిస్తా. అంతవరకు ఏంటండి? పేషెంట్వి నువ్వే ఒక్క రోజు వెయిట్ చేయగలేంది, డాక్టర్ని రా. నేను శుక్రవారం వరకు వెయిట్ చేయడంలో తప్పేంటి? వెళ్ళు, అప్పటి వరకు ఏంది అనుకో. హాయ్ బాబాయ్, చచ్చిపోతానండి. వస్తే చావు, ఈ విరోచనాల బాధే ఉండదు. వెళ్ళు. నెక్స్ట్. కార్డు తెచ్చావా? కార్డు లేకపోతే నువ్వు రానేవు కదా. పేరేంటి? సమరసింహారెడ్డి. రెడ్డి. కూర్చోండి. నీ జబ్బేంటి? నిన్నేనా అడిగేది? నీ రోగం ఏంటి? నేనెందుకు చెప్పాలి? డాక్టర్ నువ్వా నేనా? నేనే. నన్ను చూసి నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ జాగ్రత్తగా పరీక్షించి నీ జబ్బు ఇది అని చెప్పాలి. నా జబ్బేదో నాకు తెలిస్తే నేనే డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కునేవాడుగా. ఇక్కడికి ఎందుకు వస్తాను? వీడొక రివర్స్ కేసు. ఏంటి గొణుకుతున్నావు? ఏమి లేదు, నీ చెయ్యిస్తే జబ్బేంటో చెక్ చేస్తాను అంటున్నాను. చెయ్యి. ఆహా, ఓహో, నీ పల్సు నిమిషానికి 60 సార్లు టైటాన్ వాచ్ లా కొట్టుకుంటుందయ్యా. నీ బొంద, నువ్వు చూసింది నా టైటాన్ వాచ్. డాక్టర్ కూడా తీసుకెళ్దాం. ఏ రాయవరం హీరోలు ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఎంబీబీఎస్ డాక్టర్ తో మీటింగ్ పెట్టడానికే? అవును, కిట్టయ్యేడి పర్సనల్ పనిలో ఉన్నాడులే. ఓహో, పర్సనల్ పనే. పర్సనల్ పనే? కిట్టయ్యకి పర్సనల్ పనే ఉంటుందబ్బా, సీతమ్మ లవ్వటం తప్ప. నేను చాలా బిజీ, కుదరదు. ఒకసారి రాహే మళ్ళీ వెళ్ళిపోదు కానీ. నేను వస్తే పని అయిపోద్ది. గేదెల్ని అడుగుతాడు. మేము ప్లీజ్ రా. పన్నీటి కదా, మమ్మల్ని కూడా కమిట్ చేసావు. కడుగుతాను రా బాబు. చెప్పండి, ఏంటి విషయం? ఇప్పుడు మా కుర్రాళ్ళు అందరూ నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, నువ్వు కుర్రాడేట జోకు లేకు, గేదెలు బెదిరిపోతాయి. ఆడితో నీకేడు గానీ అసలు విషయం ఏంటంటే, ఎవరైనా చూస్తారేమోని నాకు చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు కానీ పద. ఇది ఆసామాసిగా తేలే వ్యవహారం కాదు, కూసింత టైం తీసుకుంటది. ఎంతైనా టైం తీసుకో. ప్లాన్ మాత్రం అదిరిపోవాలి. ప్లాన్ అదిరిపోద్ది, నా గేదెలు మాత్రం మెరిసిపోయేలా తోండే. ఏంట్రా ఇటు పోజు? ప్లాన్ చెప్తాడా, గీతలు కడిగినందుకు ఆఖరు థ్యాంక్స్ చెప్తాడా? ఏటా పని మానేసి కబుర్లు ఇలా ఎరసకాడా తోంతలా ఉండే. ఏమే విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా? ఆ గేదెలు కడిగేతని చూడు, ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు. ఏంటండి బాబు, సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా? అవును. ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసిస్తావా? ఎవరు? కిట్టయ్య. వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు? ఊరి మీద
పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో భద్రం, నీ గేర్లన్నీ రెడీ. ఈ ఐడియా కూడా ఎవరు రెడీ? ఏంటో చెప్పరా. మీరు డైరెక్ట్ గా వెంకట్రాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడ మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని గుర్తుపెట్టకుండా చేస్తాడు. అదే చెప్పేది. అందుకే మీరు మారేసాలు కట్టాలి. పోయినసారి పౌరాణిక కేసాలు కడితే పోలి మేర వరకు తవరేశారు. మరి అదే ఈసారి పౌరాణికం కాదు, శ్వాసలేసాలు కట్టాలి. ఎవర్రాదే? నేను ఫ్యాన్ అండి, పిజ్ అండి, నేను ఏసీ అండి, నేను టెలిఫోన్ అండి, నేను గ్యాస్ బండ్ అండి. వెంకటరాయుడు గారు ఉన్నారా? లేరు. లేరని తెలిసే వచ్చాంలే. రండిరా. మీరు అందరూ తలో పక్క వెళ్ళండి. సీత కనబడితే నాకు చెప్పాలి. ఓకే? ఎవరండి మీరు? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను. అయ్యగారు రూమ్ ఎక్కడ? ఇది అయ్యగారు రూమ్ కాదండి, అయ్యగారు కేసీ పడదు కదండి. ఈ చిన్నమ్మ గారి గదిలో ఎత్తామండి. అదే కావాలి. తమరు వెళ్ళండి. అలాగే అండి. అయ్య బాబోయ్, సీతుండే గది ఇదే. ఆహా, సీత స్నానం చేస్తున్నట్టుంది. ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో. ఇక్కడ నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా? అయ్య బాబోయ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసింది ఏంట్రా బాబోయ్. ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డ కట్టేద్దని మీ సీతమ్మ కొత్త చెప్పాలి. వెళ్ళి పిలుచుకొచ్చి. ఐసు దీనిలో గడ్డ కట్టదు, పైన కడతది. ఇందులో కూరగాయలు ఎట్టుకుంటాం. ఆ విషయం నాకే తెలుసు. సీతమ్మ గారికి చెప్తే చెప్పించుకుంటుంది. ఏం వంట చేస్తున్నారండి? ఎవరు నువ్వు? గ్యాస్ బండ్ ఉండండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. ఆ బండను వెలిగిస్తే అది పేరు చస్తావు. వెలిగించాల్సింది బండని కాదు, స్టవ్ ని. మీరు సీత కదూ? నేను సీత ఫ్రెండ్. అనుకున్నాను మనతో మ్యాచింగ్ కుదరదని. వాట్? అదే ఏసీ రిపేర్. హలో, ఎవరు కావాలండి? సీతమ్మ గారు అండి. ఒక్క నిమిషం అండి. ఏమండి సీతమ్మ గారు, మీకు ఫోన్ అండి. బెల్లు మోకుండా ఫోన్ ఎట్ట అవుతుందిరా? ఎక్సెక్కాలా? టెస్టింగ్. సీతాలు సింగారం, మా లక్ష్మి బంగారం, బంగారం బంగారం. పిలిచారండి? నిన్న పిలిచాడు. బంగారం అని పిలిచారు కదండి. సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి. మంచిది. నాకు దీంట్లో చిన్న డౌట్లు ఉన్నాయి. మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా, పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా. ఇన్ని అనుమానాలుంటే ప్యాన్ ఎందుకు ఇప్పవని? ఆహా, ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత అయి ఉంటుంది. ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుండి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాలి. రిపేర్ కి వచ్చాం. ఈ ఇంట్లో రిపేర్ చేయాల్సిందే లేవే. రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు. సీత. అయ్య బాబాయ్, నన్ను సీత అంటారేటండి? ఇప్పటిదాకా సీతమ్మ కొడుతూ మాట్లాడి. అయ్యి బాబోయ్, ఇప్పటి వరకు నేను మాట్లాడిన సీతనా? అవునండి. అందుకే మీలాంటి కుర్రాలతో సావాసం చేయకూడదన్నారు. అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇప్పుడు చూడు ఇరుక్కున్నాను. ఏజ్ సంగతి తర్వాత, ముందు బయటపడే మార్గం చూడరా. అదే బావా వాళ్ళనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు. మనకు కాకి ఇంకెవరికి ఇస్తారులే. ఆగండి. ఎవర్రా మీరు? అది మేము. నాన్న, వీళ్ళెవరో మెకానిక్లట. సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. వద్దురా, తెలిసిందంటే తల తీసేస్తాడు. నా గురించి తెలిసే వచ్చారా? మీరెంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి. మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి. ఇంకెప్పుడు రావండి. ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి. అయితే నేను ఇచ్చేయండి, బేక్ కడుక్కొని వెళ్ళిపోతాం. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు, మెడలు ఇరుగుతాయి. నేను చెప్పేది భోజనం గురించి. ఎందుకంటే మేము పొద్దున్నే సద్దన్నం కుమ్మేశాం. అయినా సరే తినేళ్లాల్సిందే. ఏంటది? మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైతా భక్తి, గౌరవం, శీలం, సిగ్గండి. ఏడ్చారులే. అమ్మా సీతమ్మా, వాళ్ళు కొట్టించు. వస్తున్నా. సీతంట్రా. తలెత్తొద్దురోయ్, మొండి మిగులుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తాను రా. మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా. ఇంకా ఏంటి చూస్తున్నారు? తినండి.
ఏయ్ ఆకులు ఎత్తక్కర్లేదు అక్కడ పెట్టండి. అన్నం పెట్టిన చేతులతో ఆకులు ఎత్తనివ్వండి. ఈ ఆకులే మా కవచకుండలాలు. పొలిమేర దాకా ఇయ్యే మాకు శ్రీరామరక్షండి. ఒరేయ్ ఆ ఎడ్లు దొరికిన అలా పొలం వచ్చాయి. అట్టగే నేను డ్రాప్ రా. ఇది కథ ఏంట్రా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే ఛేదించకపోతే రాయవరం రాయల్ టైగర్ సిద్ధు సిద్ధాంత రాయ్ అమ్మ మొగుండే కాదు పదండ్రా. నమస్కారం సార్. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ పంపించండి. ఏసి రిజిస్టర్ అవ్వనివ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోన్ చూడండి. దొంగలు పట్టేవాళ్ళు ఆ దిక్కుమాలి ఫేస్ వాడును. ఎరా నేను రాలేదరా? ఎందుకు రాలేదు? మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? వీడు మీవాడా? మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. మమ్మల్ని కొడతారు. వీడి పక్కనుంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది? ఎవరి మీద చేసుకున్నావా? లేదురా. ఏదైనా దొంగతనం చేసి పట్టుపట్టావా? చెప్పరా బాబు. చెప్తాను రా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా. రెండో ఆట సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళాను రా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలు వేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరిమ్మంటారా దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఈ లాడ్జింగ్ లో. ఏటా తొందర ఇందాక నుంచి నీ ఊళ్ళతో ఒళ్ళంతా జిప్పుని లాగేస్తుంది. మంచి రప్పట్లో ఉంటే సడగొడతాడా? ఆగు. వచ్చిన పోలీసు వాళ్ళు అయితే ఇద్దరం బుక్ అయిపోతాం. ఓ న్యూస్ ఉండు. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళానని చెప్పు. బలిదానివే గమ్ముంచేస్తావు. నా అసలు పెళ్ళ మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ వేసుకునేవరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందో మీ కళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి. కావాలంటే తాళి చూడండి. చూడండి. పోతాను తెలుసుకుని తలుపు కొట్టండి. లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాడి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరి కేసో అర్థం కావట్లేదు. అందుకే ఇంతే కదా. పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడానికి భయం ఏంటి? రేయ్ తీసుకో. వీడిని దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి రా. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. దీన్ని ఇంతకు ముందు 20 సార్లు నేనే అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎల్లబెట్టావు? పెళ్ళామని రాసావుగా. ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కొళ్ళ పడుస్తాను. నువ్వు పెద్ద గజకర్ని గోకర్ణిలా ఉన్నావు కదే. ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెస్తానని కానీ నేను నీకు పెస్తాను చెప్పలేదు కదా. అదిరా బాబా జరిగింది. పెళ్ళామని రాసిచ్చిన పాపానికి దీని అబ్బాయి ఇది ఎక్కడ దొరికినా వీళ్ళని స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా? తెలిసిందిగా మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీడిని కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా? రేయ్ వీళ్ళందరినీ కూడా లోపలేండి రా. ఆగండి. నేనెవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగాస్టార్ చిరంజీవి. చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా కెట్టయ్య. ఇక్కడ అమెరికాలు రష్యాలు అంటే సెల్లం. ఈడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైపు. మామూలుగా అయితే మన మాట ఏంటో. అందుకని మీ పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా ఎవరు నువ్వు? రాయవరం చెంగల్ రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. సరే సరే మా వాడిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. పదరా. థ్యాంక్స్ రా బాబా. ఇంకో జన్మెత్తినట్టయింది. సంపదాను నేను సంపదాను. ఒరే కిట్టయ్య, నిన్న పోలీస్ స్టేషన్ నుంచి మీరు నన్ను కాపాడి తీసుకొచ్చినా రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలోకి వచ్చి కొల్లబొడి చేశాడు రా. 3 నెలల అనుభవరా బాబు. ఒకేసారి మర్చిపోతావేటి? చూసుకుంటే కల్లాఫే మగాళ్ళు వెళ్తున్నావా? మిమ్మల్ని మగాలని ఎవరన్నారా? మా అమ్మ అక్కతో చెప్తానుండు. నువ్వు పని చూసుకో. ముందు చెరువుకి వెళ్ళి స్నానం చేద్దాం రండి రా. లేట్ అయిందంటే కిట్టిగాడు వాళ్ళ బాబు సిందులేసేస్తాడు. ఇవాళ అందరూ ఫ్యామిలీతో అన్నవరం గుడికెళ్లే ప్రోగ్రాం ఉంది కదా. సీతమ్మా త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. ఎట్టయ్యా అక్కడ ఆగిపోయాడు. రారా.
వెంకటయ్య రారా. సౌందర్య రాశి, చందనపు బొమ్మ, రత్నాల రవళి, బంగారు భామ. ఒరే కెట్టయ్య, నాకు కాబోయే మనవరాలు ఇంత అందంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నీ బొందేం కాదు, ఆ పిల్లని చూసే వరకు ఆడే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓరే ఏ మాటగా మాట, మన కిట్టిగాడి చేతిలో అదృష్టరేక గోదావరి బ్రిడ్జ్ లాగా 3 కిలోమీటర్లు ఉంది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, కంగారు తనాలి. నిజంగా అమ్మాయి చాలా అందంగా ఉందిరా. నేను కూడా అదే చెప్పేది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే ఒకసారి చూసేద్దాం. ఒరే కెట్టయ్య, నీ కోసం పౌరాణికేసాలు వేసాం, సాంఘికేసాలు వేసాం, ఈ శవాలేసాలు వేయలేమురా. ఒరే ఆ వెంకట్రాయుడు నన్ను చంపేస్తే నా సిద్ధార్థరాయ్ అనాథ అయిపోతాడు రా. నా రొక్కు మీద ఇంతవరకు టచ్ కూడా చేయలేదురా. ఇన్నాళ్ళు ఎన్ని వేషాలు హెల్ప్ చేసినా ఈసారి నిజమైన ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి రా. కిట్టయ్య అలా మాట్లాడ కిట్టయ్య. రాయబారానికి ఏర్పాటు చేయి. మేము 5 వస్తే మీరు 3 వచ్చారేంటి? చెప్పు తెగుద్ది. మేము వచ్చింది పెళ్లి చూపులకు కాదు, రాయబారానికి. నేను చెప్పేది ఏంటంటే మా వాడు మీ ఫ్రెండ్ ని కలవాలంటున్నాడు. మాది సేమ్ కేసే. అయితే స్పాట్ చెప్పమంటావా? స్పాట్ ఏంటి? ఇదేమన్నా ఫైటా? ఓన్లీ మీటింగ్. మేం చెప్పిన చోటుకే మీ వాడు రావాలి. ఏటే మీ డామినేషన్? ఏ యూ, అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? చేసుకోండి, నాకేం తొక్కలేదు. నువ్వు వండరా, మొత్తం సెడగొట్టేసేలాగా ఉన్నావు. ఇదిగా మీరే చెప్పండి, ఎక్కడ కలుద్దాం? ఈవినింగ్ 4 o'clock కి వీరయ్య చౌదరి గారి తోటలో. ఓకే, 4 గంటలకల్లా మా కుర్రాళ్ళందరం అక్కడ ఉంటాం. అందరూ ఎందుకు, మీ వాడొస్తే చాలు. అంటే ఫ్రెష్ లవ్ కదా, నలుగురం ఉంటే మా ఓడికి కొంచెం సపోర్టింగ్ గా ఉంటదని. అలాగే మీరు 3 కాకుండా ఇంకో 2 తోలుకురండి. సరేలే, ఉంటాం పాపలో. వచ్చినప్పుడు మాత్రం ఢిల్లీ కొండ తీసుకురాకండి, పెద్ద కటింగ్ ఎత్తుంది, పగిలిపోద్ది. అమ్మయ్యా, మొత్తానికి సీతాకృష్ణుల్ని కలిపావు. మన ఇద్దరం అలా వెళ్ళి మనసి పడుకున్నాం కదా. మనసులో మాత్రమే ఇప్పుకుని మాట్లాడుకోండి. మాతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడటం కాదు. కలెక్టర్ మామిడికాయ ఉప్పు కారం తీసుకొచ్చాను. జంటగా సెట్ కింద కూర్చుని మొక్కలు తింటూ మాట్లాడుకున్నాం. కూసో. సింతేనా? మేము ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసామే. నాకు మాత్రం కొంచెం పండు మొక్క కోసేవంటరా, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. వాళ్ళేంట్రా మాట్లాడుకోరు. పొద్దున మా ఇంట్లో మజ్జిగ చిలుకుతూ ఉంటే వెన్నపూస విరిగిపోయింది తెలుసా? మీ ఇంట్లో వెన్నపోసే, మా ఇంట్లో వెన్నుపోసే విరిగిపోయింది. ఎవరికి? మా అయ్యకి. ఓ, పాలేరు రాలేదని పాలు పెతకడానికి పెద్ద పోటుగాళ్ళ వెళ్ళి దాని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దానికి ఎఫెక్షన్ ఎక్కువైపోయి సిల్లీగా ఆయన ఒళ్ళో కూర్చుంది. వాళ్ళేమో మ్యాటర్ మాట్లాడుకోకుండా ఆకులు పీకేస్తున్నారు. హనుమంత్ గాడేమో జంప్ అయిపోయాడు, వీళ్ళేమో మామిడికాయలు తినేస్తున్నారు. ఇది నీకు ఆంటీ లాంటిదిరా. పొల మామిడికాయ అంటే చాలా ఇష్టమంట, అందుకే తినిపిస్తున్నా. అంటే అమ్మకి చెల్లి కడుపులో ఉన్నప్పుడు పెట్టేవాడి కదా, అలాగే కదా? అవును కదా. అమ్మా, ఆంటీ కడుపు అంటే నాన్న మామిడికాయలు పడుతున్నాడు. చూడండి, చూస్తున్నాడేంట్రా? అమరసింహ! అయ్యి బాబా, ఈడొచ్చిందేంటి? సమరసింహారెడ్డి మీద చెయ్యి చేసుకున్నా మొదటి వ్యక్తివి, చివరి వ్యక్తివి నువ్వేరా? ఎందుకు కొట్టావురా? లేకపోతే ఏంట్రా నీ తెగింపు? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ తోటంత ధైర్యం? ఎక్కడికి రా అలాగ వెళ్ళిపోతున్నావు? నీకోసం రాయలసీమ నుంచి పోలీసులు దిగిపోయి 200 మర్డర్లు చేసిన సమరసింహారెడ్డి ఎక్కడరా అని విలేజ్ లో ఇంచి ఎతుకుతుంటే ఇంత కూలింగ్ గా అలాగ వెళ్ళిపోతున్నావు రా? పోలీసులకు నేను దొరకకూడదు. సీమలో నేను లేపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి నిద్ర? జోకులొద్దు. అర్జెంట్ గా నన్ను ఎక్కడైనా దాచిపెట్టు. అయితే నాతో రా. పద. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. చూసావా, మనం ఒకరికొకరు తెలియకముందే ఊరి దృష్టిలో, మన పెద్దల దృష్టిలో ప్రేమికులమయ్యాం. సినిమాలకి షికార్లకి తిరిగాం, ఆఖరికి లేచిపోవడానికి కూడా సిద్ధపడ్డాం.
ఇప్పుడు ఒకరినొకరు కలుసుకున్నాక కూడా మన మనసులో ఉన్నది చెప్పాలంటే 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 ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నమస్కారం అండి. చక్కెర నారాయణరావు అలియా సిఎన్ఆర్. పేరులోనే షుగర్ కనిపిస్తుంది. నోర్మై డాక్టర్ నేను. ఐసి అయ్యా, నా వయసు 40 ఏళ్ళు, పెళ్ళయింది, 2 పిల్లలు. నాకు భోంచేయగానే మోషన్ అయిపోతుంది, మోషన్ అయిపోగానే నీరసం వచ్చేసి భోంచేయాలనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇదేగా పోయిన వారం నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్. అవునండి. దీనికి సమాధానం నారాయణరావు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎయిడ్స్ వ్యాధి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మీరు యవ్వనంలో తప్పటడుగులు వేయడం వలనో లేదా పరాయి స్త్రీలతో జజ్జనక్కడి జనారే అనడం వలనో మీకు ఈ వ్యాధి సంక్రమించి ఉంటుంది. దీనికి మందు ఒక్కటే. నీరసం వచ్చినప్పుడు భోజనం చేయడం, భోజనం చేశాక మోషన్కి వెళ్ళడం. ఇలా జీవితాంతం కంటిన్యూ చేయాల్సిందే. ఓ నెక్స్ట్ స్వాతి వీక్లీ. నమస్కారం. నీ జబ్బుకి ఏం మందు వాడాలో ఇండియన్ పీనల్ కూడా అంతా వెతికినా అర్థం కాలేదయ్యా. రేపు స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్ లాంటి మెడికల్ మ్యాగజైన్స్ చదివి మందు తయారు చేసి పెడతాను. వచ్చే వారం వచ్చి. మళ్ళీ వారమా? బతుకుంటే వస్తాలే. నువ్వేంట్రా నా బిజినెస్ సీక్రెట్లన్నీ బయట పెడతావు? అయ్యా, ఇప్పుడు తెలిసిందిరా మా నాయనమ్మ ఎందుకు చచ్చిపోయిందో. నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే కదరా అది పైకి పోయింది. ఎరా నువ్వు డాక్టర్, మెడలో టై, స్టెటస్కోప్. అర్థమైపోయిందిరా. వచ్చే పేషెంట్ ని కార్డు తీసుకురమ్మంటున్నావు, అర్థమైపోయింది. అందులో వాళ్ళ జబ్బులు రాసి స్వాతి మ్యాగజైన్ పంపించి వాళ్ళు పంపించిన సమాధానం చూసి ట్రీట్మెంట్ ఇస్తావా? ఇంకొకసారి టై వేసుకుని ఊర్లో కనిపించావా నీ గుట్టంతా రట్ చేసేస్తాను. టై తీరా, టై తీరా. ముక్కుందా, చెవుందా, నోరుందా, ఇట్లా పెంట ఏదవా? నువ్వు పాడడం తప్పు, ఇది తాళం తప్పు, ఇది ఆడడం తప్పు. నా ట్రూపేట్ ఎలా అయిపోయింది? ఏం చేస్తావండి? 3 నెలల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటే అన్ని తప్పుతాయి. ఏమండి, ఎరా పోస్ట్ లో పడలేదా? డబ్బాకి తాళం వేస్తుందండి. తాళం వేసే ఉంటదా? డబ్బా కనం ఉంటది, అందులో పడలేదా? అందులో వేద్దాం అనుకుంటాడు, ఎవడో వచ్చి డబ్బా తాళం తీసి ఉత్తరాలు దుబ్బేస్తున్నాడండి. ఆడెవడో కాదురా, పోస్ట్ మ్యాన్ రా. ఆడి చేతికి ఇచ్చిలేకపోయావా? నువ్వే ఇచ్చుకో. మామూలే నాది ఫుల్ కౌంట్. ఏంటి ఆ పెట్ల మీద కూర్చొని పేకాడటం? సరస్వతి కోపం రాదు? ఆ చెట్టు కింద కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఆ పెట్టి సరస్వతి అయితే ఈ ప్యాక్ మాకు సరస్వతి. ఎంటర్టైన్మెంట్ చేసుకో. కాకినాడ నుంచి వచ్చింది మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏంటి? కాదు, కృష్ణుడిని ఎతకడానికి. ఒరే కిట్టయ్య, కిట్టయ్య, ఒరే కిట్టయ్య. ఏంట్రా అది ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆ సర్వరాయుడు కొడుకులు పొలం గట్టు తగాదాల్లో ఒకరికొకరు నరుక్కుంటున్నారా? నరుక్కోరా మరి. అసలు వాళ్ళిద్దరికి గొడవ పెట్టింది నేనేరా. ఈ టైంలో నేను ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి. నేను అట్లా నరుక్కోవడం ఏంట్రా? నరుక్కోవడం ఆడు బాగుందా? ఆ అసెసరీని సైడ్ చేయడానికి అది చెప్పా. కిట్టయ్య, వెంకటరాయుడు సీతనిచ్చి పెళ్లి చేయడానికి ఆడు మేనలుడిని అమెరికా నుంచి దింపాడ్రా బాబు. అంటే మన గిట్టిగాడి కాంపిటీషన్ దిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? ఏముంది, చాలా సింపుల్. ఆ వచ్చినోడికి నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద ఈ రక్త పుట్టిలా చేయాలి. ఆ సంగతి మాకు తెలుసురావా? అదే ఎలా చేయాలో చెప్పు. నెంబర్ 1, నువ్వు లవ్ చేసిన అమ్మాయి మీద నువ్వే సెడ్రాతలు రాసేసి ఆ ఉత్తరం వచ్చినోడికి అందేలా చేయాలి. అప్పుడు ఆ అమ్మాయికి నా మీద మనసు తిరిగిపోద్ది. అలాగా? అప్పుడు ఆ అమెరికా వాడికి ఆల్రెడీ నీకు అమ్మాయితో పెళ్లి అయిపోయిందని చెప్పి ఒక ఆకాశరామన్న ఉత్తరం ఒకటి రాసేసి మీ మామగారికి పంపించేయడమే. వాళ్ళ మామగారు అంత ఈజీగా నమ్మాడు. అప్పుడైతే ఖచ్చితంగా జరిగే నెంబర్ 1 ఐడియా ఒకటి చెప్తానండి. గుమ్మల్లో మామిళ్ళాల, గుమ్మల్లో మామిళ్ళాల, గుమ్మల్లో మామిళ్ళాల, గుమ్మల్లో. దరిద్రం పట్ల ఆపి పని చూడండి రా. ఏంట్రా ఈ కుర్రాడు ఎవర్రా? బస్తీ దొరలాగా ఉన్నాడు. బస్తీ దొరనే, అమెరికా నుంచి వచ్చాడు మన వెంకటరాయుడు గారు మేనల్డు. అంటే సీతమ్మ గొర్రె చేసుకోబోయే కుర్రాడు ఈ కుర్రోడేనా? అవునే, పాపం చూడటానికి మంచోళ్ళ ఉన్నాడు. ఈ కుర్రాడికి ఏంట్రా ఇంత అన్యాయం చేస్తున్నారు? అన్యాయం ఏంట్రా? నీ మా అమ్మ మరి సీతమ్మ నుంచి పెళ్లి చేయడం అంటే గొంతు కట్టడం కాదేంటి? ఆయనకేంట్రా కన్నుంకరా కాళ్ళొంకరా? ఆ మాటకొస్తే మన సీతమ్మకేంట్రా తక్కువ? పైగా పిల్ల రాయవరం సుబ్బారెడ్డి గారు కొడుకు కెట్టేలేడు. ఆయనతో సంబా చెక్కలాడట. ఊళ్ళో అందరూ ఏమనుకున్నారు తెలుసా? అన్ని అయిపోయి అనుకుంటున్నారు. మరి ఎస్ఐ వెంకటరాయుడు గారికి తెలదా? ఎందుకు తెలియదురా? అందుకే గుడ్డు చెప్పుడు కాకుండా ముడిపెట్టేద్దామని కుర్రాన్ని దింపింది.
పెద్దోళ్ళలో ఏం జరిగినా అది బయటికి రాదు. అదే మన బోటోళ్ళలో అయితే పుట్టింది అనగానే పురుగులు అట్టేసింది అంటారు. లోకం తీరే. అయినా వాళ్ళిద్దరూ రోజు కలుసుకునేది ఇక్కడే కదా, ఈ యాళ్ళ ఇంకా ఇక్కడ రాలేదేంటి? అది ఎంతసేపు ఈజీలో ఎత్తే వచ్చేస్తారు. కృష్ణ కృష్ణ సీత సీత కృష్ణ సీత కృష్ణ సీత కెమెరాతో బొమ్మ లాగేస్తాడా అంటే నా బొమ్మ కూడా కొంచెం లాగరా. ఏంట్రా లాగేదే, ఇలా విషయం వెంకటరాయుడితో చెప్పేవరకు ఓకే గానీ బొమ్మ చూపించడానికి కవర్ చేసేయండి. ఒరే కిట్టిగా, నువ్వు కంగారు పడకరా. మీ ఇద్దరిని ఆ పొజిషన్ లో చూసాక కూడా ఆడు చేతను పెళ్లి చేసుకుంటాడంటావా? నిజంగా ఆడు మగాడైతే చచ్చినా చేసుకోడరా. లేదురా బాబు, ఆడు పుట్టింది ఎక్కడైనా పెరిగింది అమెరికాలో. ఆడిది కోతంత ఈశాల హృదయం అయిందనుకో, మన కిట్టిగాడు గుండెకి బొక్కడిపోతురా బాబు. బాబా, ఎంత కష్టపడమో డాన్సింగ్ డైరీ చెప్పావా? ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటావా? మీరు ఆగండి రా, అసలే ఆడు కంగారులో ఉంటే మీరు ఇంకా కంగారు పెడతారు. లేదురా తాత, ఆ అమెరికా వాడు మా విషయం ఆ వెంకటరాయుడికి చెప్పేసే ఉంటాడు. వాళ్ళు సీతని ఎంత హింసిస్తున్నారో ఏంటో. ఈ రోజు రాత్రి సీతని ఎలాగైనా కలవాలి. మళ్ళీ అన్నింటికా వద్దురా బాబు, మొన్న గెట ప్లేస్ వెళ్ళినందుకే ఎక్కడ తడిసిపోయింది. ఇప్పుడు వెళ్ళానుకో గంటి కొట్టేస్తుంది. ఎంత రిస్క్ అయినా సరే సీతని మాత్రం కలవాల్సింది. నువ్వు వెళ్ళు మేరావు. రారా మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చేతులు కలిసి వస్తాను. ఎవరైనా వచ్చిన డౌట్ వస్తే వెంటనే విజిలేసండి. మా అమ్మ జాగ్రత్త. అలాగే. అది కదరా, రెంట్కి వచ్చేస్తుంది. అర్జెంట్ ఎక్కడికి వెళ్ళాలరా? ఈ మా అమ్మ నీకు అన్ని టైంకి వస్తారా? రోడ్డు మీదకి వెళ్తే ఎవరు గుర్తుపడతారో ఇక్కడ ఎక్కడ చావు. నీళ్లు ఉంటాయో లేదో ఈ గడ్డి కొట్టి నీకేమైందిరా? ఆ క్లాస్ అన్లోడింగ్ నువ్వు లోడింగ్ కిచెన్ లో చికెన్ కికెన్ ఉంటే తినే టెన్షన్ లో బీపీ వచ్చేస్తుంది. ఈ గడ్లు దాక్కున్నాను రా. మీ ఇద్దరు ఆ పని చేయండి, నేను ఒకసారి నా రుక్కి దగ్గరికి వెళ్ళి కలిసి సీత సీత, ఏంటి టైంలో వచ్చా? నీ దగ్గర నుంచి ఏ న్యూస్ రాకపోయేసరికి మీ బావ మన విషయం మీ నాన్నకి ఎక్కడ చెప్పేసాడోనని భయపడి వచ్చాను. ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ హీ సో కైండ్, మన అర్థం చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్. చెప్పరా, మిగతా వాళ్ళందరూ వెంకటరాయుడు గారి ఇంట్లో ఉన్నారను. ఎక్కడ వాళ్ళు? వెంకటరాయుడు గారు, ఏంట్రా ఏం జరిగింది? ఆడెవడు? ఈడు రాయవరం పాలబూతాడండి. దొంగలా మా ఇంట్లో దూరి రుక్మిణి అని మా అమ్మాయి పేరు చెప్తూ మా ఆవిడ పక్కన పడుకున్నాడు. నన్ను ఒక్కడే కొడతాడండి. దొడ్లో ఉన్న సుమంత్ గడ నీతిమంతుడా? ఎక్కడో చెప్పరా. వంటగదిలో ఉన్న గణపతి గారు బుద్ధిమంతుడా? ఇంకా ఉన్నారు, ఎక్కడో చెప్పరా. ట్రాక్టర్లో పడుకోవడం సూర్యబాబు తొరబాబు అన్న పద్ధతిలా? ఇదిగో ఉన్నారా? ఇదోడు ఎక్కడో చెప్పరా. చెప్పరా. మరే వాడు మరి చాలే ఆపండి రా. ఏంట్రా గది మా అమ్మ? మా చెల్లి చేసిన పనికి ఈ పూలతండి ఏంటి? బంగారం తండి వేస్తే తక్కువే. సీతంతలే, నువ్వు సమయానికి వచ్చి ఆ పెళ్లి మాట అడ్డైపోయింటే మేమందరం ఈ పనికి సెంటర్ జైల్లో ఉండేవాళ్ళం. అవునరా బాబు, వాళ్ళ పెద్దలు ఉండే పక్క సెల్లో మమ్మల్ని వేసేవాళ్ళు. ఆయన ఓసం చేతులు పెట్టి అందుకే మా కుర్రాళ్ళం అందరం కలిసి నీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాం. ఓరి నీ అయ్యా సొమ్మంతో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. మా కుర్రాళ్ళం అని చంపేస్తున్నారా బాబు? నీ ఏజ్ తగ్గించుకున్నావా మా ఏజ్ పెంచుతున్నావా అర్థం కావట్లా. ఏది ఏమైనా సీతమ్మ తల్లే, మమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశావు. అసలైన ప్రమాదంలో మీరిప్పుడు పడబోతున్నారు. నువ్వేంటయ్యా పొడుగు మనిషి, అమెరికా నుంచి వచ్చి అంత అశుభం పలుకుతావు. ఇప్పుడు ఏమైందని? రేపే ఆగస్టు 15వ తారీఖు మా పెదమావయ్య మీ పెదనాన్న రిలీజ్ అయ్యే రోజు. చూడు కృష్ణ, వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు. వాళ్ళకి రక్త సంబంధం కన్నా పగలు ప్రతీకారాలే ముఖ్యం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగైనా మీ విషయం తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? అది చూస్తాను. ఎవరు అడ్డుపడ్డా మేము మాత్రం ఎవరిని లెక్క చేయం. ప్లీజ్ కృష్ణ, డోంట్ బి ఎమోషనల్. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి ఈ 2 గ్రామాలు ఇప్పటికే చాలా నష్టపోయాయి. అందులో మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసినా, అది దొంగ పెళ్ళని తెలిసినా ఎన్ని తలలు తెగుతాయో, ఎన్ని కుటుంబాలు అనాథలవుతాయో ఒకసారి ఆలోచించు.
దొంగ పెళ్ళ ఆ రోజు పంచాయతీలో నేను కూడా నమ్మేశానే. అంటే ఈ ఎస్ఎస్ రెడ్డికే జలకిచ్చారన్నమాట. చూస్తా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ గురించి ఊరి జనాలు నష్టపోవడం మంచిది కాదు. అందుకే మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ దొంగ పెళ్లి నిజం చేయండి. అవునరా కిట్టయ్య, వాళ్ళు మూర్ఖులు. మీ పెళ్లికి సచ్చినా ఒప్పుకోరు. తేజ చెప్పిందే కరెక్ట్. ఎరా అవునురా. సరే, వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగు పెట్టేలోగా ఎవరికీ తెలియకుండా మీరిద్దరూ మీ ఇంటి నుంచి నువ్వు, మా ఇంటి నుంచి తను పోలవరం అడ్డ రోడ్డు దగ్గర బస్ ఎక్కి సిటీకి వెళ్ళిపోండి. అవునరా, కొన్నాళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉన్నది ఏంటి అని నా కోలపురం అడ్రస్ లెటర్ వస్తే సరిపోద్ది. అసలు వాళ్ళు ఊరి నుంచి అడుగు బయట పెడితే కదరా మీకు లెటర్ రాసేది. ఆహా, ఎన్నాళ్ళకి నా కళ నిజం కాబోతుంది. వెంకటరాయుడు గారు, సుబ్బారాయుడు గారు! ఓరి బాబా, ఇది పట్టుకుని వేశారా? ఊరంతా చెప్పేస్తారా? పట్టుకోండి. ఇది నిజం పెళ్లి కాదంట, దొంగ పెళ్లి అంట. ఇదంతా గ్రూప్ అంటే మిమ్మల్ని మోసం చేసేది కాదు. అది ఎరా, మేము మాట్లాడుకుని మొత్తం వినేసావా? ఎవరితో చెబుతావు వెళ్తున్నావు నువ్వు? నేనే క్యాట్ బాల్ తో కుట్టానే. ఓరి నా బంగారు తండ్రి, నువ్వు నాకు పుట్టాక ఫస్ట్ టైం ఒక మంచి పని చేశారా? అరే, మన కిట్టయ్య సీతమ్మ ఊరు దాటే వరకు వీడిని మనుషులు తిరిగిన చోట కట్టేయాలి. మనుషులు తిరగని చోట మన ఊళ్ళో అది ఎక్కడుందిరా? ఎక్కడుందంటావేంట్రా? ఇది ఆసుపత్రి లేదేంటి?